ఈ జగన్ పక్కా జైలుకు పోతాడు. లిక్కర్ స్కామ్ కేసుల ముద్దాయిగా గనక తేలితే జైలుకు పోడు. పక్కా చట్టానికి ఎవరు అతీతులు కాదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. కక్ష రాజకీయాలు ఎవరికి చెయ్యరు, చెయ్యబోము కూడా. ఇది చట్ట ప్రకారం జరిగేటువంటి చర్యలే. తప్పు చేసిన వాళ్ళు దోషులుగా నిలబడాలి, కోర్టులను పేజ్ చేయాలి, కేసులను ఎదుర్కొనాలి అనుకుంటా వచ్చిండయ్యా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు. జగన్ గారి మీద అన్న మాటలు గట్టిగానే దుమారాన్ని రేపుతున్నాయి. ఇక ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ సార్ ఇంత షాకింగ్ మాట మాట్లాడు అని చెప్పి చాలా మంది నోరెళ్ళ పెడుతున్నారు. గిల్ల షాకింగ్ ముచ్చట ఏందయ్యా, తప్పు చేసిండు కాబట్టి లిక్కర్ స్కామ్ అయిన పేరు ఉన్నది కాబట్టి పక్కా దొరికిన ఆధారాలతోని జగన్ ప్రధాన మనిషి అని చెప్పి అన్ని రుజువైతున్న టైంలలో మళ్ళీ గట్లెందుకన్నాడు గిట్లెందుకన్నాడు అని చెప్పి మీరెందుకు లేనిపోని వంకర మాటలు ఏపీ డిప్యూటీ సీఎం ను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అనుకుంటా గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిండ్రు. ఇక మొత్తానికి లిక్కర్ స్కామ్ పంచాయతీ ఎంత రసాభాసగా అవుతున్నది, ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఎంతగానో గుదిపెత్తున్నది. దీని వెనకాల ఎన్ని రకాల తతంగాలైనాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందల వేల కోట్లను డంపింగ్ యార్డ్లలో పెట్టుడు, ఫోటోలు తీసుకున్నాడు, వీడియోలు తీసుకున్నాడు, అన్ని ఫోన్లలో డేటాను సేకరణ చేసుడు. ఇక సిటీ చారణ అవుతున్నదన్న ముచ్చట్లల్లా ఆ ఫోటోలు వీడియోలను డిలీట్ కొట్టుడు, ఒక్కొక్కరికి ఫోన్ కొనుక్కోమని చెప్పి పిలిచి మరి ₹1,00,000 కంటే మీదనే కాశిరెడ్డి అనే మహానుభావుడు లిక్కర్ స్కామ్ పెద్ద మనిషి ఇచ్చిన పంచాయతీ దినం ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది. మరి ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ కేసులలో చాలా మంది పేర్లే ఉన్నది. ఆల్రెడీ కొంతమంది బొక్కలకు పోయి ఊచలు లెక్క పెడితేనే ఉన్నారు. ఇంకా చాలా మంది లోపలికి పోయే అవకాశం ఉన్నది. ఇక ఈ లిక్కర్ కేసుల ముచ్చట్లల్లా పైసలు మొత్తం ప్రధానంగా జగనన్న జేబులకే పోనీ అన్న పుకార్లు కూడా షికారులు గట్టిగానే ఎత్తున్నది. మరి ఉన్నట్టుండి ఇప్పుడు మాత్రం ఈ లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాష్ట్ర రాజకీయాలల్లో ఎంత రసాభాస అవుతున్నది, ఎటువంటి పరిస్థితులకు దారితీస్తున్నది. మొత్తం గుడిలో లింగాన్ని కూడా మొత్తం మింగేటట్టుగానే గత పాలకులు చేసినటువంటి పనితీరు మీద ఏపీ పబ్లిక్ అయితే మస్తు గరానికి రాబట్టిండ్రు. అరే గింతగానం మనకు సర్వీస్ చేస్తాడు కదా, మన బతుకులను బాగు చేస్తాడు కదా అని చెప్పి జగనన్న గారికి ఓటేసి గెలిపించిన పాపానికి మన నోట్లే మనమే మన్ను కొట్టుకున్నట్టయ్యే కదా అని చెప్పి మంది జేబులకు తూట్లు పెట్టిన లిక్కర్ స్కామ్ కేసు పంచాయతీలలో ప్రతి ఒక్కరు కారెడ్డాలాడుకుంటా గట్టిగానే గరానికి కచ్చుకుంటా వైసీపీ లీడర్లను ఏకి పారేసే పనిని ముందరేసుకుంటున్నారయ్యా.